కోవిడ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత 4 నెలలకి ఆటోమేటిక్గా అకామ్ అనేది కట్ అవుతుంది. మళ్ళీ కొత్త వీసా తీసుకొని మళ్ళీ కోవిడ్లోకి ఎంట్రీ అవ్వచ్చు అనేసి చాలామందికి అపోహ ఉందన్నమాట. ఇది వచ్చేసి యాక్చువల్లీ నేను నా వీడియోస్లలో అప్లోడ్ చేసినాను. దీని గురించి ఫుల్ లెంత్ వీడియో కావాలంటే చూడండి. ఈ రూల్ అనేది డిసెంబర్ 23, 2025న మినిస్ట్రీ ఆఫ్ కువైట్ ఇంటీరియర్స్ కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 20 వీసా కలిగిన వాళ్ళు డొమెస్టిక్ వర్కర్స్ ఎస్పెషల్లీ అందులో ముఖ్యంగా వచ్చేసి డ్రైవర్స్, ఖద్దామా, హౌస్ బాయ్, హారీస్ వీళ్ళందరూ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 20 కిందకి వస్తారనమాట. సో వీళ్ళకు ముఖ్యంగా కువైట్ గవర్నమెంట్ వచ్చిన రూల్ ఏంటంటే మనము ఒకేషన్ మీద పోయినప్పుడు కానీ లేదా చుట్టి మీద మనం పోయినప్పుడు కానీ మనము మినిమం 4 months ఉండాలా. దాని లోపల మనం రిటర్న్ కువైట్కి రావాలా. ఇది రూల్. కానీ అందరూ అదే 4 months లోపల వచ్చేయాలా, లేకపోతే అకామా క్యాన్సిల్ అవుతుంది, కొత్త వీసా ఉందనేసి అపోహ ఉంది. యాక్చువల్లీ ఏంటంటే మనం 4 months తర్వాత కూడా ఉండొచ్చు. 1 month or 1.5 months మనం ఉండొచ్చు. అంటే 6 months బిలో మనం రావచ్చు. అది ఏం చేయాలంటే మన కువైట్ స్పాన్సరు మినిస్ట్రీ ఆఫ్ కువైట్ ఇంటీరియర్ వెబ్సైట్లో లేదా షాహెల్ యాప్ ద్వారా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు. అంటే మా డ్రైవర్ కానీ పని మనిషి కానీ వాళ్ళ అవసరాల కొద్దీ ఇంకా ఒకేషన్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే మనం ఆరాంగా 6 నెలల లోపు మనం కువైట్కి రావచ్చు. అండ్ అంతేకాకుండా చాలామంది అనుకుంటున్నారు 4 months ఉంటే ఆటోమేటిక్గా అకామా కట్ అవుతుందని చెప్పేసి. ఓకే, మీ స్పాన్సరు అటువంటి సమయంలో రెస్పాన్స్ ఇవ్వకపోతే అతను మీకు పట్టించుకోలేదనుకో, మినిస్ట్రీ ఆఫ్ కువైట్ ఇంటీరియర్కి రిక్వెస్ట్ చేయలేదంటే ఓకే, మీరు చెప్పినట్టు 4 monthsకి అకామా అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ మనం కువైట్కి కొత్త వీసా తీసుకొని రావచ్చు. కానీ ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కాదు. జస్ట్ ఓన్లీ ఇంట్లో పనిచేసే పని మనిషికి, హారీస్కి, హౌస్ బాయ్కి వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. డ్రైవర్కి వర్తించదు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ కువైట్ ఇంటీరియర్ రూల్ ప్రకారం లా 1662 ప్రకారం వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ జియోని పాస్ చేసినారు. డ్రైవరు మనము కువైట్ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఎటువంటి పరిస్థితులలో 2 years వరకు వాళ్ళకు వీసా రాదు. అది మనము ఇప్పుడు వచ్చిన కొత్త రూల్కి బట్టి మనం చాలామంది అపోహపడుతున్నాం. 4 months ఉంటే ఆటోమేటిక్గా అకామా క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ మనం కొత్త వీసా తీసుకొని కువైట్కి రావాలని చెప్పేసి. అది డ్రైవర్లకు వర్తించదు. ఇది మీరు గమనించాలా. డ్రైవర్లకు ఇది వర్తించదు. జస్ట్ ఓన్లీ మనం పోయి మళ్ళీ తిరిగి రావడానికి వర్తిస్తుంది, లేదా ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఒక 6 months లోపల రావడానికి వర్తిస్తుంది. కానీ కొత్త వీసా అనేది డ్రైవర్లకు వర్తించదు. వాళ్ళు కంపల్సరీగా 2 years ఉంటేనే వీసా అనేది వస్తుంది. సో అటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. Like to my video. Thank you so much. Have a good day. Bye. Take care.